ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నవి ఇవన్నీ డాల్మెన్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా అద్దుగా ఉంటాయి. ఇక్కడ ఇవి ఆదిమానవుల సమాధులు అంటారు. ఈ ప్లేస్ అంతా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం చూసేది ఇవి స్టోన్ సర్కిల్ బరియల్స్. రౌండ్ ఆకారంలో ఉంటాయి. ఈ స్టోన్ సర్కిల్ బరియల్ అనమాట. ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసి స్టోన్ సర్కిల్ బరియల్స్ దరిదాపు ఒక 4000 దాకా ఉంటాయి అన్నమాట ప్రపంచంలో. ఇక్కడ దక్షిణ మన రాయచూట్లో అయితే ఒక 3 ఉన్నాయి అనమాట. ఒకటి దొల్లవారిపల్లి వద్ద, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం చూసి ఈ ప్లేస్ దుద్దాల వద్ద ఉన్నాయి. ఇవన్నీ చాలా మటుకు అంతరించిపోయే పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అక్కడ రెండు డాల్మెన్స్ ఉన్నాయి. అట్లానే ఒకటి స్టోన్ సర్కిల్ బరియల్ ఉంది. చూడండి కొండ. ఇంకా రెండు వచ్చేసి ఇవి 2 ఉన్నాయి డాల్మెన్స్. ఇంకా ఆ డాల్మెన్స్ మనం పోయి చూద్దాము. ఈ ప్లేస్లో వచ్చి 2, 4 దాదాపు ఒక 6 దాకా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను రాండి ఫ్రెండ్స్. చూడండి 2. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టోన్ ఆదిమానవుల సమాధి పైన ఉంది కదా, ఈ రాయి చాలా లావు ఉందన్నమాట. అసలు ఇంత పెద్ద బండల్లో కింద రాళ్ళు అయితే సన్నగా ఉన్నాయి అనమాట ఎక్కువ. చూడండి, ఇది చూడండి ఇంకా అంత పెద్దదో. అసలు చిన్న రాళ్ళపైన పెట్టినారు అంతా. ఒకటి ఏం తెలుసా, ఇదంతా మనము సుండుపల్లి వద్ద అయితే కన్నా ఇలాంటి డాల్మెన్స్ వచ్చేసి రౌండ్ షేప్లో చెక్కినారనమాట. కానీ కొండేటి మాత్రం డాల్మెన్స్ ఇది ఒక రకమైన టైప్ డాల్మెన్ అనమాట. అసలు చూపిస్తా చూడండి మొత్తం. ఈ డాల్మెన్ మొత్తం వీడియో తీస్తున్నాను చూడండి. ఇక్కడ ఉండేటి అయితే కన్నా వాళ్ళు ఒకప్పుడు ఆదిమానవులు వచ్చేసి వాళ్ళు నివసించేటప్పుడు వాళ్ళు కట్టుకునే ఇల్లు, అంటే పురాతన కాలంలో ఇల్లు అనమాట ఇది. అంటే ప్రస్తుతానికైతే అవి ఏం లేవు. ఉత్త గోడలు మాత్రం, కింద ఫౌండేషన్ మాత్రం ఉంటాయి, గోడలు అట్టాడి రాళ్ళు మాత్రమే ఉన్నాయి. చూపిస్తా చూడండి సరే. చూడండి ఎంత రౌండ్ షేప్లో ఉండే. నాకు తెలిసి వాళ్ళు అప్పుడు గుడిసె లాంటివి ఏమైనా కట్టుకున్నారేమో, మొత్తం పడిపోయింది. కానీ ఆ రౌండ్ షేప్ మాత్రం అట్లే ఉన్నాయి రాళ్ళు మాత్రం. ఇంకా 2 డాల్మెన్స్ ఉన్నాయి అవతల, అవి కూడా చూపిస్తాను చూడండి.
పెద్ద పెద్ద ప్రస్తుతానికి పోలగొట్టినారు అంతా. ఈ డాల్మిన్ అయితే చూడడానికి గృహ సమాధుల్లాగా ఉన్నాయి, అంటే మనం ఇల్లు ఉంటాయి కదా అట్లా ఇంటిలాగా ఉంది. చూడండి ఎంత పెద్ద రాయిలో చూడండి ఇక్కడ దరిదాపు ఒక పైన సుమారుగా ఎంత పెద్ద బండ చూడండి. ఇక్కడ 3 ఉన్నాయి, మళ్ళీ కింద అయితే 3 బండల్లో. ఇంకోటి అక్కడ ఉంది, పోదాం అక్కడికి కూడా. అది అయిపోయింది. ఈ క్యాప్షన్ చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ ఉన్న డాల్మిన్ అయితే కన్నా ఈ డాల్మిన్కు చుట్టుకారం పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుండారు. చూడండి చిన్న చిన్న పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా రాళ్ళు పెట్టుండారు. ఈ ఆదిమానవుల సమాధులు వచ్చేసి దుద్యాల వద్ద ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా ఒక పెద్ద స్టోన్ సర్కిల్ బరీలు కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ లొకేషన్ మొత్తం చాలా బాగుంది. స్టోన్ సర్కిల్ బరీలు కూడా చూపిస్తాను మీకు, అది కూడా కొంచెం దగ్గరలో ఉంది, అది చూపిస్తాను. కొంచెం పక్కన ఎన్ని కొండలు అన్నీ ఉంటాయి, చిన్న చిన్న గుట్టలో చూపిస్తాను అనుకోండి. ఇప్పుడు మనం చూసే స్టోన్ సర్కిల్ బరియల్ ఫ్రెండ్స్, ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టోన్ సర్కిల్ బరియల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం అక్కడ స్టోన్ సర్కిల్ చిన్నది చూసినాం కదా, ఇది చాలా పెద్దది. ఇంకా కొన్ని బండలు తీసేశారు కానీ చాలా పెద్ద, మధ్యలో కూడా ఒకటి ఉంది, చూపిస్తాం మీకు. అది కూడా వీళ్ళు బరియల్ చేసుకునే విధానం అంతా. ప్రస్తుతానికి ఈ స్టోన్ సర్కిల్ బరియల్ మొత్తం చూద్దాం రండి. రౌండ్గా అనేది పోయింది అనమాట కొంచెం. ఇక్కడ ఇదే అనమాట అంతా. మధ్యలో ఉందన్నమాట, ఇది మొత్తం తీసేసారు. ఇదే ప్రస్తుతానికి రౌండ్ షేప్ ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు. నా పేరు యోహన్ రెడ్డి, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.